హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. నిన్నటి భాగంలో 9వ పరిధి గ్రిడ్ తయారీ గురించి తెలుసుకున్నాం. ఫ్రీక్వెన్సీ కంచె, చరిత్రను తిరగరాస్తున్నాం, జయం మనదే, విక్టరీ ఆఫ్ ది లైట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ విక్టరీ ఆఫ్ ది లైట్ అంటే జయం మనదే అని మన మాస్టర్స్, ఇక్కడ మన భూమి మీద ఉన్నటువంటి ఫిజికల్ మాస్టర్స్ కానీ ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ 95-96లోనే మన భూమికి ఇండిపెండెన్స్ వచ్చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇక్కడే ఊహించని పరిణామం అనేది జరిగింది మాస్టర్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ చీకటి జీవులు ఎన్నో లక్షల సంవత్సరాలుగా మన విశ్వంలో ఎన్నో గ్యాలాక్సీల్లో ఎన్నో నక్షత్ర మండలాలను గ్రహాలను స్వాధీనపరుచుకొని ఈ కాంతి జీవులను ఇబ్బంది పెడుతూ వచ్చారు. అయితే ఆర్కేంజల్ మైకేల్ నాయకత్వంలో మనలాంటి లైట్ వర్కర్స్ అంతా కూడా, అంటే లైట్ వారియర్స్, ఎన్నో గ్యాలక్టిక్ యుద్ధాలు చేసాం వాళ్ళతో. అలా యుద్ధాలు చేస్తూ 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 మనం ఎన్నో గ్రహాలను నక్షత్ర మండలాలను వారి నుంచి విడిపించి వాటికి స్వాతంత్రం ఇస్తూ వచ్చాం. మన భూమి మీద కూడా వీళ్ళ దాడులు అనేది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. అయితే 95-96లో మన భూమికి కూడా స్వాతంత్రం వచ్చేస్తుందని మనం ఎదురు చూసాం. అయితే చివరిసారిగా ఓరియన్ స్టార్ సిస్టంలో ఉన్నటువంటి రెజిలియన్ అనే నక్షత్ర వ్యవస్థను ఈ చిమేరా అనే చీకటి జీవులు టార్గెట్ చేస్తారని మన లైట్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ దృష్టి పెట్టారు. అయితే ఊహించని విధంగా రీగల్లో ఉన్నటువంటి చిమేరాస్ మన భూమికి టెలికోడ్ చేయబడ్డారు. ఇది ఎవరు ఊహించినటువంటి సంఘటన. ఆ సమయంలో 2000 మందిని టెలికోడ్ చేశారు మన భూమి మీదకి. అప్పటి నుంచి భూమి మీద విపరీతమైన పరిణామాలు అనేది రావడం జరిగింది మాస్టర్స్. చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు ఈ లైట్ మాస్టర్స్ యొక్క యుద్ధాలతో. అప్పటికే వాళ్ళకి కసి కక్ష పెరిగిపోయి ఉన్నాయి. అందుకని మన భూమి మీద వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ విపరీతంగా వాళ్ళ చర్యలు అనేది కొనసాగడం జరిగింది. విపరీతమైన టాప్లెట్ బాంబ్స్ తయారు చేయడం, అణుబాంబులు తయారు చేయడం, 3వ ప్రపంచ యుద్ధం తీసుకురావడానికి ఎన్నో ప్లాన్స్ చేయడం, ఈ మానవులను విపరీతంగా ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. ఎంతోమంది మానవ దేహాల్లో ఉన్నటువంటి సాధారణ మానవులకు డబ్బు ఆశ చూపించో లేదంటే బ్లాక్మెయిల్ చేసో వాళ్ళ వైపుకు తిప్పుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో వాళ్ళని పెట్టి మొత్తం ప్రపంచాన్ని వీళ్ళ హ్యాండ్లోకి తీసుకొని పూర్తిగా ఈ భూమిని తమ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. అందుకే ఈ స్పైడర్ గ్రహవాసులను కూడా భూమి మీద జన్మలు తీసుకోమని ఈ టెక్నాలజీని కూడా అప్పటి నుంచి ఉధృతం చేయడం జరిగింది భూమి మీద. ఈ భూమి చుట్టూ ఫ్రీక్వెన్సీ కంచెని వేయటం, ఆ కంచెలో ఎన్నో బాంబ్స్ను అమర్చటం, ఎన్నో దుర్ఘటనలు అనేది జరుగుతూ వచ్చాయి మాస్టర్స్. అయితే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే, మన మిల్కీవే గ్యాలక్సీ కరెక్ట్ ప్లేస్లో లేదు. ఎందుకంటే అసలు మన మిల్కీవే గ్యాలక్సీకి అసలు సొంత ఇల్లు అనేదే లేదనమాట. అది M87 గ్యాలక్సీలో అద్దె, అంటే ఒక టెనెంట్గా, అతిథిగా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడైతే ఇది రాంగ్ వేలో ఉందో మన గ్యాలక్సీ, వీళ్ళు ఈజీగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఈ రేగల్ నక్షత్ర మండలం నుంచి. అప్పటి నుంచి ఇంకా పరిణామాలు విపరీతంగా రావటం. అయితే మనకు తెలియని విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకే పత్రిసారి ఎప్పుడు కూడా తెర ముందు భారతాన్నే చూడకండి, తెర వెనక భాగవతాన్ని చూసినప్పుడే మీకు అసలైన సత్యం అనేది తెలుస్తుంది అని చెప్తూనే ఉన్నారు. అయితే మనమంతా కూడా ఈ అజ్ఞాన అంధకారాల్లో తెర మీద సినిమా చూస్తున్నామే కానీ, దాని గురించి మనం కామెంట్స్ చేస్తున్నామే కానీ,
తెర వెనక ఆ షూటింగ్ ఏంటి, దాని కష్టాలేంటి, ఆ పరిణామాలేంటి అవి మనం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడైతే ఆ సమయం వచ్చింది మాస్టర్స్. ఈ సమయం కూడా మనము ఇంకా అలా ఉన్నామంటే ఇక అంతకంటే మనము ఈ అద్భుతమైన జన్మను కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఇదే మనకు టోబయాస్ వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మనం 12 దివ్యత్వ జాగృత లక్షణాలు, అంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి, ఈ ఆధ్యాత్మికత మార్గంలోకి వస్తామో అప్పుడు మనలో వచ్చేటువంటి 12 రకాల మార్పుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇది మనందరికీ చాలా అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద చాలా మార్పులు వచ్చే సమయం ఇది అని చెప్పుకున్నాము. అవి పెను మార్పులు, గతాన్ని బట్టి మరీ గందరగోళంగా రావలసిన మార్పులు. మనం మార్చిన ఎనర్జీని బట్టి కాలం మారి కొంచెం ప్రశాంతంగా రాబోతున్నాయి, వస్తున్నాయి, కొన్ని వచ్చేసాయి. అసలు ఇప్పుడు మారాల్సిన అవసరం ఏమిటి? పెను మార్పులు సంభవించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మనకు పూర్తిగా అర్థం కావాలని ఒక భారీ సినిమా స్కోప్ కథనే చెప్పుకున్నాం. ఇక వర్తమానంలో మనలో వస్తున్న మార్పుల గురించి కొద్దిగా చెప్పుకుందాం. మనలో బయటకు కనపడని కొన్ని మార్పుల గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే, ఈ లక్షణాలు మనలో కనబడగానే కంగారు పడిపోయి మన మీద మనకే కోపమో, బాధో, చులకనో, భయమో ఏర్పడుతుంది. ఆ లక్షణాల వెనక ఉన్న అసలు విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే నేను సరైన మార్గంలోనే సాగుతున్నాను అనే నిశ్చింత ఏర్పడుతుంది. మనలో వచ్చే మార్పులు పై మార్పులు కావు. మన డిఎన్ఏలోనే చాలా మార్పు రాబోతుంది. ఆ రాబోయే మార్పుకు సూచికగా మనలో కనబడే లక్షణాలేంటో చూద్దాం. 1, ఒళ్ళంతా నొప్పులు రావటం. మనలో కుండల్ని జాగృతమయ్యేటప్పుడు మన డిఎన్ఏలోనే విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. వాటి ఫలితమే మెడ, భుజము, వీపులలో నొప్పులు. ఇవి ఎంతో కాలముండవు. 2, కారణం తెలియకుండానే లోపల చాలా దుఃఖం కలగటం. ఈ జన్మని, గత జన్మల్ని అయిన మన కర్మలను వదిలేస్తున్నాము. ఈ కారణంగా దుఃఖం కలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి నుంచి మరో కొత్త ఇంటికి మారుతున్నాం అనుకోండి. కొత్త ఇంటికి మారడం ఎంత సంతోషంగా ఉంటుందో, పాత ఇంటిని వదిలిపోతున్నందుకు అక్కడి జ్ఞాపకాలు, అనుభవాలు, అక్కడి ఎనర్జీ అంత బాధను కలిగిస్తాయి. ఇది కూడా ఎంతో కాలముండదు. 3, నిష్కారణంగా ఏడుపు రావటం. పైన చెప్పుకున్న రెండవ దాని లాంటిదే ఇది. ఆ కన్నీళ్లను కారిపోనివ్వటమే ఆరోగ్యానికి, మనకు మంచిది. ఇది కూడా తాత్కాలికమే. 4, ఉద్యోగంలో హఠాత్తుగా మార్పు. ఇది చాలా సామాన్యమైన లక్షణం. మనం మారే కొద్దీ మన చుట్టుపక్కల కూడా మార్పు వస్తుంది. మనకు సరిగ్గా సరిపోయే ఉద్యోగమో, వృత్తో మనకు ఇప్పుడే దొరకలేదని దిగులు పడవలసిన పని లేదు. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనం మార్పు క్రమంలో ఉన్నాము. మన మనస్తత్వానికి చక్కగా సరిపోయే ఉద్యోగం దొరికే లోపల మనం ఎన్నో ఉద్యోగాలు మారవచ్చు. 5, కుటుంబ అనుబంధాలకు దూరంగా. గత కర్మ కారణంగా మనం మన ఐహిక కుటుంబానికి ముడిపడి ఉన్నాము. ఆ కర్మ చక్రాన్ని వదిలి మనం యువతలకి వచ్చేసినప్పుడు పాత బంధుత్వాల సంఖ్యలు మనల్ని వదిలిపోతాయి. మన కుటుంబ సభ్యుల నుంచి, స్నేహ బంధం నుంచి దూరమైనట్లుగా అనిపిస్తుంది. భౌతికంగా దూరం కాము, కానీ అనుబంధం తగ్గిపోతుంది. అయితే ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. వాళ్లతో అనుబంధం సబమైనదే. అయితే కొంతకాలం తర్వాత ఒక సరికొత్త అనుబంధం వాళ్ళ పట్ల మనలో ఏర్పడుతుంది. అయితే ఈ అనుబంధం కొత్త ఎనర్జీ మీద ఆధారపడి ఏర్పడింది కాబట్టి ఇందులో కర్మబంధాలుండవు. 6, అసాధారణమైన నిద్ర. చాలాసార్లు రాత్రిపూట 2 గంటలకు 4 గంటలకు మధ్య
మెలకు వస్తుంటుంది. మనకు మన లోపల బోలెడంత పని జరిగిపోతూ ఉన్నది. ఆవలి వైపు వాళ్ళు మన లోపల మనతో ఎంతో పని చేస్తున్నారు. అలా రాత్రంతా పని జరిగాక ఇక తెల్లారితే మనం దైనందిన జీవితానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనకు కొంచెం విశ్రాంతి అవసరం. దాని మూలంగా కాస్త గాలి పీల్చుకోవడానికన్నట్లు మనకు మెలకు వస్తూ ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి నిద్ర పట్టకపోతే అలాగే మంచం మీద పడుకొని మనుషుల గురించి సమస్యల గురించి ఆలోచిస్తూ దిగులు పడేదానికంటే హాయిగా లేచి ఏదో ఒక పని చేసుకోవడం మంచిది. ఈ పరిస్థితి కూడా కొంతకాలానికి పోతుంది. 7. తీవ్రమైన కలలు. నిద్రలో కలలు రావడం సహజం. యుద్ధాల గురించి కావచ్చు, ఎవరో తరుముతున్న కలలు కావచ్చు, లేదా రాక్షస జంతువుల కలలు కావచ్చు. మన లోపల పాత ఎనర్జీని మనం విడుదల చేస్తున్నామన్నమాట. గతం తాలూకు ఆ ఎనర్జీలు తరచూ యుద్ధాలుగాను పారిపోతున్నట్లుగాను కనబడుతుంటుంది సింబాలిక్గా. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. 8. భౌతిక గందరగోళం. ఒక్కోసారి మన కాళ్ళ కింద నేల లేనట్లు అనిపిస్తుంది. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అర్థం కాని సమస్య మనల్ని వేధిస్తున్నట్లుంటుంది. 2 కాళ్లను నేల మీద ఆంచలేకపోతున్న అనుభూతి, లేదా 2 ప్రపంచాల మధ్య నడుస్తున్న అనుభూతి. అంటే శరీరం భూమిని తాకుతున్నా ఆ స్పర్శ తెలీదు. స్పృహ ఆత్మలో అంటే చైతన్యంలో ఉంటుంది కదా, అదేమో అప్పుడప్పుడు వేరే ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంటుంది. ఆ అల సంఖ్య గురించి మనకు పూర్తి అవగాహన ఏర్పడలేదు. కాబట్టి మనకు ప్రధానంగా శరీర స్పృహలో ఉండడం అలవాటు. కాబట్టి భౌతిక పాదాలలో స్పర్శ తెలియకపోయేసరికి కంగారు పడిపోతాం. మన చైతన్యం న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతుంటే మన శరీరం వెనక పడుతోందన్నమాట. న్యూ ఎనర్జీని మనలో స్థిరపరచుకోవడం కోసం ప్రకృతిలో ఎక్కువగా గడపాలి. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. 9. మనలో మనం మాట్లాడుకోవడం ఎక్కువ కావటం. తరచూ మనతో మనమే మాట్లాడుకోవడం ఎక్కువ అవుతోందని గమనిస్తాము. అరగంట నుంచి మనలో మనమే తెగ వాగేసుకుంటున్నామని ఉన్నట్లుండి మనకు అర్థమవుతుంది. మన లోపల ఒకసారి క్రొత్త కమ్యూనికేషన్ లెవెల్ ఏర్పడుతోంది. ఆత్మ సంభాషణ అనేది నీళ్లల్లో తేలే మంచు పర్వతపు అంటే ఐస్బర్గ్ అగ్రభాగం లాంటిది. నీటిపైన కనబడుతున్న ఆ అగ్రభాగాన్ని మనం చవి చూస్తున్నామన్నమాట. ఆ సంభాషణలు పెరుగుతాయి. ఆలోచించడానికి ఆత్మ సంభాషణకి తేడా ఉంది. ఆలోచించడం అంటే అందులో మన ప్రమేయం ఉంటుంది. ఆత్మ సంభాషణలో మనం కేవలం శ్రోతలం మాత్రమే. లోపల నుంచి మనసు కాబోలు తెగ మాట్లాడేస్తూ ఉంటుంది. అది ప్రారంభమై జరుగుతూ ఉండగా గమనిస్తాము ఏవో డైలాగు లోపల నుంచి ధోరణిగా వినిపిస్తున్నాయని. ఆలోచించడం అనేది మన ప్రయత్నంలో జరిగేది. ఆలోచించడం వల్ల మనం ప్రకంపనలను ఎనర్జీని కలిగిస్తున్నాము. కానీ ఆత్మ సంభాషణ వల్ల అలా జరగద్దు. ఇవి అంతకంతకు స్పష్టమవుతూ మరింత అవగాహనను కలిగిస్తాయి. మనకు పిచ్చి పడుతుందేమోనని కంగారు అవసరం లేదు. పిచ్చి పట్టడం లేదు. న్యూ ఎనర్జీలోకి అడుగు వేస్తున్న వాళ్ళం మనం. 10. అందంలో ఉన్నా కూడా ఒంటరితనం. అందరిలో ఉన్నా కూడా, ఎంతమంది మధ్య ఉన్నా అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్న భావన మనకు కలగవచ్చు. గుంపుల నుంచి దూరంగా పారిపోదాం అని అనిపించవచ్చు. మనం పవిత్రమైన ఒంటరి మార్గంలో నడుస్తున్నాము. ఒంటరితనం మనకు దిగులు కలిగించే కొద్దీ దాన్ని ఆ దశలో ఇతరులకు వివరించడం కష్టమవుతుంటుంది. మనం ఒంటరితనం ఫీల్ కావడానికి మరో కారణం మన మార్గదర్శకులు మన నుంచి దూరం అయిపోయారన్న వాస్తవం.
మన అన్ని జన్మల్లోనూ మన అన్ని జీవిత యాత్రల్లోనూ వాళ్ళు మన వెంట ఉండినారు. ఈ మార్గదర్శకులు మాట్లాడకుండా మన వెంట ఉంటూ మన ఎనర్జీలు బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. మరి వీళ్ళు మనతో మాట్లాడకపోతే వీళ్ళు వెళ్ళిపోయినట్లు మనకెలా తెలిసింది? మనం దిగులు పడటానికి మన వెంట వాళ్ళు ఇంతకాలం ఉండినట్లు ఇప్పుడు వెళ్ళిపోయినట్లు ఆత్మకు తెలుస్తుంది కదా. వాళ్ళు దూరం వెళ్ళాల్సిన సమయం వచ్చింది. వారి స్థానాన్ని మన దివ్యత్వంలో నిలుపుకోవాలి కదా. అయితే ఈ పరిస్థితి కూడా ఎంత కాలం ఉండదు. మనలో ఏర్పడిన ఆ వెలితిని మన దివ్య చైతన్యపు ఎనర్జీలతోనూ ప్రేమతోనూ నింపుకోవడం జరుగుతుంది. 11 తీవ్రమైన భావాలు లేకుండా పోవటం. కొంచెం కూడా మనలో తీవ్రమైన భావాలు లేకుండా పోయినట్లు మనకు అనిపించవచ్చు. ఏ పని చేయబుద్ధి కాదు, మరేం పర్వాలేదు. ఈ ప్రాసెస్లో అదొక భాగం మాత్రమే. ఈ విషయమై కుస్తీ పట్లు పట్టవద్దు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదు. కంప్యూటర్ని మళ్ళీ బూట్ చేయడం లాంటిది. ఒక కొత్త సాఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్లు ఈ సందర్భంలో మన కుండలిని శక్తిని లోడ్ చేయాలంటే తాత్కాలికంగా కొంచెం సేపు షట్ డౌన్ చేయాలి కదా. 12 ఇంటికి పోవాలన్న తహతహ. అన్ని పరిస్థితుల్లోకి ఇదే అతి కష్టమైన సమస్యాత్మకమైన విషయం. ఈ లోకాన్నే వదిలి పెట్టేసి సొంత గూటికి తిరిగి చేరుకోవాలన్న కోరిక మనలో కలగవచ్చు. ఇది ఆత్మహత్య సదృశ్యమైన భావం కాదు. ఇది కోపంతోనో వ్యధతోనో కలిగే ఆలోచన కాదు. దీనిని నలుగురి దృష్టికి తెచ్చి నలుగురి నోళ్లల్లో నానటం మనకిష్టం ఉండదు. మన మనసులో ఒక ప్రశాంతమైన మూలలో ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరిక ఉంటుంది. దానికి కారణం చాలా సరళమైనది. మనం మన కర్మ చక్రాలను పూర్తి చేశాము. ఈ జన్మ ఒప్పందాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఈ భౌతిక శరీరంలో ఉండగానే మరో క్రొత్త జన్మను మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మార్పు సమయంలో ఆవలి వైపున ఉండటం అంటే ఎలా ఉంటుందో ఆ జ్ఞాపకం అంతర్గతంగా మనలో ఉన్నది. ఇక్కడ ఈ భూమి మీద మరో ప్రయాణానికి మన పేరు నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎనర్జీలోకి కదిలిపోయేటప్పుడు వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కావాలనుకుంటే మనం ఇప్పుడే ఇంటికి తిరిగిపోవచ్చు. కానీ ఇన్నిన్ని జన్మలు తీసుకొని ఇంత దూరం వచ్చాక ఇప్పుడు కథ మధ్యలో ఆపేసి వెనుదిరగడం సిగ్గుచేటు. అంతేకాదు, మనం ఇక్కడ ఉండాలని, ఇతరులు మారి క్రొత్త ఎనర్జీలోకి రావడానికి మనం ఇక్కడ ఉండటం స్పిరిట్కి అవసరమని తెలుసుకోవాలి. పాత ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి ప్రయాణించిన మనలాంటి మానవ మార్గదర్శకుల అవసరం ముందు ముందు ఉండబోతోంది. నూతన దివ్య మానవునికి బోధకులం కావడానికి తగిన అనుభవాలను మనం నడుస్తున్న మార్గమే మనకు ఇస్తుంది. ఒక్కోసారి మన ప్రయాణం ఒంటరిగానో చీకటిగానో అనిపిస్తుంది. అప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి, మనం ఏనాడు ఒంటరిగా లేము. ఈ 12 లక్షణాల్లో కొన్ని సౌంబ్రాలలో అంటే న్యూ ఎనర్జీలోకి వెళుతున్న వాళ్లలో తాత్కాలికంగా కనబడతాయంటాడు టోబయాస్. మనం ఎదిగేసరికి న్యూ ఎనర్జీలోకి మరింతగా వెళ్లే కొద్దీ ఈ లక్షణాలు మాయమైపోతాయి. తదుపరి భాగాలు: జరుగుతున్న కథ, ప్రక్షాళన, భౌతిక స్థాయిలో ప్రక్షాళన, మరణాలకు కారణాలు, ఎనర్జీ స్థాయిలో ప్రక్షాళన, పునరేకత్వం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.